కొంతమంది పిల్లల్లో తరచుగా విరేచనాలు అవుతూ ఉంటాయి. దీనికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారా? పిల్లల్లో ఏంటంటే పిల్లలు అంటే కొంచెం రకరకాల వయస్సులు ఉంటారు. కొంచెం ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు లాంటి వాళ్ళైతే కనుక వాళ్ళకి ప్రతిరోజు ఒక 4 సార్లు 5 సార్లు విరేచన అవటం అనేది సామాన్యంగా జరుగుతుండేది. అయితే ఈ రంగు మామూలుగా పసుపచ్చగా ఉండాలి. అలా కాకుండా కొంచెం ఆకుపచ్చగా అయినా కూడా ఈ 4, 5 సార్ల కంటే ఎక్కువగా అవుతున్నా కూడా దాన్ని మనం విరేచనాలు అవుతున్నాయని చెప్పాలి. లేకపోతే మామూలుగా అయ్యేటువంటిది. అలాగే తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో కొంచెం ఎక్కువ సార్లు అవుతూ ఉంటుంది. అలా కాకుండా పోత పాలు అంటాం కదా, బయట డబ్బా పాలు కానీ లేకపోతే వేరే ఆవు పాలు గేదె పాలు అవి ఇచ్చే వాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది అది. కనుక ఏంటంటే దాని మీద దృష్టి ఉంచుకొని ఊరికనే విరేచనాలు అయిపోతున్నాయని అనుకోకూడదు. ఎటువంటి పాలు ఇస్తున్నాము, ఏం చేస్తున్నాము దాన్ని బట్టి నిర్ణయించుకోవాలన్నమాట. ఇలా విరేచనాలు అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం వాళ్ళు అరిగించుకోలేకపోవడం, వాళ్ళ జీర్ణశక్తికి అనుకూలంగా కాకుండా కొంచెం అమ్మలు కాస్తంత ప్రేమ ఎక్కువైపోయి అవి ఇవి పెడుతూ ఉంటారు. తొందరగా బలం వచ్చేయాలి అని చెప్పి వాళ్ళకి అరుగుతుందా లేదా అని గమనించుకోవడం. కొన్నిసార్లు ఏంటంటే ఎలర్జీలు ఉంటాయి. ఆ ఎలర్జీల వల్ల వాళ్ళు దాన్ని అరిగించుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా విరేచనాలు అవుతుంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఏంటంటే కొంతమందికి చూయింగ్ గమ్స్ నోట్లో పెట్టుకుని చప్పరించే అలవాటు ఉంటూ ఉంటుంది. వాటిలలో ఉండేటువంటి సార్బిటాల్ అండ్ మానిటాల్ అనేటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు ఏంటంటే కాస్త విరేచనం ఎక్కువ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఇటువంటి అలవాటు ఉందనుకోండి, వాటి వల్ల కూడా విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మంచినీళ్ళు తప్పనిసరిగా పెద్దవాళ్ళు కూడా కాచినవే తీసుకోవాలని చెప్తాం. చిన్నపిల్లలకి మాత్రం తప్పనిసరిగా కాచి చల్లార్చిన మంచినీళ్ళు ఇస్తూ ఉండటం. అలాగే ఎక్కడంటే అక్కడ ఏదో ఒకటి తీసుకుని తినే అలవాటు లేకుండా కాస్త తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకుని జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక ఆ ఆహారం ద్వారా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే కొంచెం ఎలర్జీలు అవి ఏమైనా వస్తుంటే కూడా గమనించుకుంటూ ఉండాలి. సామాన్యంగా ఏంటంటే ఈ గుడ్డుకు కానీ లేకపోతే సమంగా ఉడకకుండా ఉన్నటువంటి మాంసాహారానికి కానీ ఎలర్జీ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అంత తొందరగా మరీ ఎక్కువగా ఇటువంటి ఆహార పదార్థాలు ఇవ్వకుండా ఉండడం ద్వారా కూడా విరేచనాలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం నీళ్ళుగా విరేచనాలు అవుతున్నాయంటే కనుక కొంచెం డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కనుక వాళ్ళకి కాస్త పంచదార, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు కలిపినటువంటి మిశ్రమాన్ని కొద్దిగా నాకిస్తూ ఉండాలి. అయితే ఏంటంటే పలుచగా నీళ్ళలా అవుతూ ఉంటే తప్ప డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉండదు. కొంచెం మామూలు మోషన్స్ కాస్త ఎక్కువ 4, 5 సార్లు అయినా కూడా డీహైడ్రేషన్ వస్తుందని భయం అక్కర్లేదు. అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలో పెరుగు, మజ్జిగ ఈ రెండింటిని బాగా ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఈ విరేచనాలు అయ్యే సమయంలో. ఎందుకంటే పెరుగులోను మజ్జిగలోను కూడా ఈ జీర్ణ వ్యవస్థ మీద చక్కగా పనిచేసేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటాయి. అంటే ఏంటంటే మనకి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఈ మజ్జిగలోను పెరుగులోను ఉంటాయి. ఈ రెండింటికి కూడా విరేచనాలని అదుపులో ఉంచేటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక విరేచనాలు అవుతున్నప్పుడు తప్పనిసరిగా పెరుగు కానీ మజ్జిగ కానీ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అలాగే అన్నం కూడా పర్వాలేదు, అన్నం కూడా బాగా అరుగుతుంది అనమాట. మెత్తగా గుజ్జులాగా ఉడకబెట్టేసి ఆ అన్నంలో కొంచెం పెరుగు అది వేసి పెడుతూ ఉంటే కూడా తొందరగా విరేచనాలు అదుపులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మనకి యారో రూట్ పౌడర్ అని కూడా దొరుకుతూ ఉంటుంది. అది కూడా ఇట్లా విరేచనాలు అయ్యేటువంటి పిల్లలకి చాలా మంచిది. కనుక దాన్ని కొద్దిగా జావలాగా చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే కూడా ఆహారపరంగా విరేచనాలు అవ్వకుండా ఆపడానికి సహాయపడుతుంది. ఇంకా ఏంటంటే పిల్లలు కొంచెం 3-4 ఏళ్ల వయసులాగా ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం విరేచనాలు అవుతున్నాయి కదా అని పూర్తిగా ఆహారం ఇవ్వడం మానేస్తూ ఉంటారు కొంతమంది. అంతగా మానే అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే అటు ఘనాహారం కాకుండా ఇటు ద్రవాహారం కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అంటే కొంచెం పల్చటి గుజ్జులాగా వండినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. మజ్జిగ కలిపి కానీ లేకపోతే కొంచెం చారు కలుపుకొని కానీ, అలాగే కొన్ని మెత్తటి ఉడకబెట్టినటువంటి కూరలు కూడా కాస్త పర్వాలేదు. అయితే కొంచెం ఈ విరేచనాలు అయ్యేటప్పుడు పళ్ళ రసాలు మాత్రం ఇవ్వకూడదు. పళ్ళ రసాలు ఎప్పుడూ కూడా మళ్ళీ కాస్త విరేచనం ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది. కనుక పళ్ళ రసాలు మానేసేయాలి. అయితే ఇంకొకటి ఏంటంటే అరటిపండు ఒకటి ఈ విరేచనాలు అయ్యే సమయంలో ఇస్తూ ఉండేది అనమాట. చక్కగా అరటిపండును గుజ్జులాగా చేసేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటే కూడా ఈ విరేచనాల సమయంలో చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో విరేచనాల సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు ఈ విరేచనాల సమస్యకి ఒక ఔషధాన్ని ముందు తయారు చేసుకుందాం. ఈ ఔషధానికి ఏంటంటే మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ప్రధానమైనటువంటిది కొడిసపాల గింజలు. ఇది విరేచనాలను అరికట్టడం, అంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పటికీ కూడా అజీర్ణం వల్ల వచ్చినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ గింజల్ని చూర్ణంలాగా చేసుకుని తీసుకోవాలి. ఈ చూర్ణం సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి విడిగా ఉంచుతాను.
ఈ ఔషధంలో మనం తర్వాత తీసుకునేటువంటి మూలిక జాజికాయ. ఈ జాజికాయ కూడా విరేచనాలను అరికట్టేటువంటి గుణం ఉంది. అది జీర్ణశక్తిని మెరుగుపరుస్తూ విరేచనాన్ని అరికడుతుంది అనమాట. ఈ చూర్ణాన్ని అంటే జాజికాయలను బాగా మెత్తగా చూర్ణం చేసేసుకోండి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలంటే చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటాం. ఇప్పుడు ఒకసారి ఔషధానికి కొంచెం చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణంతో కలుపుతాను. తర్వాత మనం తీసుకునేది ఏంటంటే జాపత్రి. దీన్ని జాపత్రి అని జాజిపత్రి అని కూడా అంటూ ఉంటాం. దీనికి కూడా ఈ విరేచనాలను అరికట్టేటువంటి గుణం అలాగే జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి గుణం కూడా కలిపి ఉంది దీంట్లో. ఇది కూడా కొంచెంగానే ఇందాక జాజికాయ చూర్ణం తీసుకున్నట్టుగానే దీన్ని కూడా 5 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు మన ఔషధానికి కొంచెం చూర్ణం తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. తర్వాత ఏలక్కాయలు తీసుకుంటాను. ఈ యాలక్కాయలు కూడా జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దాంతో పాటుగా ఈ విరేచనాలను అరికట్టడానికి కూడా బాగా సహాయపడతాయి. ఇది కూడా కొంచెంగానే తీసుకోవాలి, అంటే ఒక 5 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం చూర్ణం తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఇప్పుడు ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి కదా, వీటిని బాగా కలుపుతాను. ఈ మూలికల చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకొని దాంట్లోకి చక్కెర కలపాలన్నమాట. అంటే సుమారుగా ఒక 50 గ్రాముల చక్కెరని మెత్తగా పొడిలాగా చేసేసుకుని దాన్ని దీంట్లో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని గాజు సీసాలో పోసుకుని ఉంచుకోండి. ఎప్పుడైనా పిల్లలు కొంచెం విరేచనాల సమస్య వచ్చినప్పుడు ఈ ఔషధాన్ని మీరు వెంటనే వాడుకుందుకు రెడీగా ఉంటుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు అయితే కనుక ఒక పావు చెంచాడు సరిపోతుంది. అంటే ఒక సంవత్సరంలో పిల్లలైతే ఒక పావు చెంచాడు చాలు. అలా కాకుండా 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు అయినట్టయితే కనుక ఒక అర చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి సరిపోయినంత కొంచెం పెరుగును కలిపేసి దాన్ని కలిపి నాకిచ్చండి. ఇలా 3 పూట్ల ఇచ్చినట్టయితే కనుక ఈ విరేచనాల సమస్య చాలా తొందరగా అదుపులోకి వచ్చేస్తుంది. అంటే ఇలా ఈ ఔషధానికి కావాల్సినటువంటి మూలికలన్నీ దొరకనట్టయితే కనుక మరొక చిన్న ఔషధం కూడా చెప్తాను, అది అందుబాటులో ఉందంటే దాన్నైనా మీరు వాడుకోవచ్చు. ఈ రెండో ఔషధానికి మనం తీసుకునేది ఏంటంటే దానిమ్మ తొక్కలు. దానిమ్మ తొక్కలు విరేచనాలు అరికట్టడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఏదైనా దానిమ్మ పండు అది తిన్నప్పుడు ఆ తొక్క ఒలిచి అవతల పడేసుకుంటూ ఉంటాం. అలా పడేయకూడదు. ఎందుకంటే దానిమ్మ తొక్కలకి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే విరేచనాలు అరికట్టడం, తర్వాత కడుపులో వాయువులు అవి ఏమైనా ఉంటే కూడా దాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకా మీదట ఎప్పుడు మీరు ఆ తొక్కలు పారేయకుండా చక్కగా ఎండబెట్టిన దాన్ని చూర్ణం చేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని ఏంటంటే కొద్దిగా ఒక అర చెంచాడు, ఇందాక చెప్పాను కదా వయసును బట్టి కొంచెం 4-5 సంవత్సరాల పిల్లలైతే కనుక ఒక అర చెంచాడు లేదా ఒక పావు చెంచాడు, సంవత్సరంలో పిల్లలైతే ఒక పావు చెంచాడు చూర్ణం సరిపోతుంది. ఈ చూర్ణాన్ని ఇప్పుడు తీసి కొంచెం విడిగా ఒక కప్పులో ఉంచుతాను. ఈ చూర్ణానికి ఇప్పుడు పెరుగు మీద ఉన్నటువంటి తేట కానీ లేదంటే పెరుగును కానీ కలపాలి. ఇలా పెరుగు మీద ఉన్నటువంటి తేటని దానిమ్మ తొక్కల చూర్ణాన్ని కూడా కలిపేసి ఈ విరేచనాలు అయ్యేటువంటి పిల్లలకి 3 పూట్ల ఇచ్చినట్టయితే కనుక చాలా తేలిగ్గా ఈ విరేచనాల సమస్య తగ్గిపోతుంది.